నువ్వెంతనే పోటీపడు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? విజయం మాదే, విజయం ఏంటి బాబా అన్న, ఇంకోసారి విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. లేదు పెద్ద లేదు, ప్రతి లంచి కొడుకు నా పెళ్లి గురించి నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మగతనం కావాలా? మీకు ఏదో తేడాగా ఉందేంటి? మగతనం చూపించాలా? బాబాయ్ చాలు మహాప్రభా, చాలు. చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి. అక్కడ మీరు శిస్తు కట్టాల్సింది, కట్టిస్తాం మిమ్మల్ని. డబ్బు ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాదు సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, మా బలం ఏంటో, మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పక్కర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు, ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు మీరు. మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. ఎంత మదం, ఎంత మదం. అట్లాడితే మగతనం తొడలు తెరుస్తున్నారు కదా మీరు. దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు. 2 తొడలు బద్దలు కొడతాం. ఎన్ని ప్రజల తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం. నిన్న చేసిన వీడియోకి 23 గంటల్లో 85,000 వ్యూస్ వచ్చాయి. లైక్లు మాత్రం 800 వచ్చాయి భయ్య. వీడియోకి వచ్చిన కామెంట్ల విషయానికి వస్తే మామూలు కామెంట్లు రాలేదు. మరి లైక్లు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టండి.